వెల్కమ్ బ్యాక్ గైస్. ఇక్కడైతే ఎవరైతే వచ్చాడు గోక్కునంట. అదేంటి దీన్ని ప్లాన్ చేస్తారా లేకపోతే ఏంటిది? ఇప్పుడు సెల్ దగ్గరికి వెళ్ళైతే చేద్దాం. $594 ఈవెంట్ అయితే జరుగుతున్నట్టుంది. ఏంటిది వర్షం? 20 కట్టలు రావాలి, 4 కట్టలు వచ్చాయి, మిగతా 16 కట్టలు ఎక్కడ? కొనేద్దాం. చాలా కష్టపడ్డాను. మీ దగ్గర డబ్బు లేదు. మీరంతా పాపం పేదవాళ్ళు కదా, అది నేను ఎందులో బేరం ఆడాలని ఒక లిమిట్ అనేది ఉంటుంది వర్షం. గవర్నమెంట్కి బేరం ఉంటుంది. ఇక్కడ పెడదాం. తీసుకెళ్ళి లాక్ చేసి ఈ బాంక్కి ఆ ఫోటోస్ అన్ని పంపి ఎక్కువగానే వస్తాయి. అక్క జగదీష్ ఫోన్ చేశాడు. అక్క జగదీష్ ఆడతారా రమ్మన్నా, 1/2 అవర్ పట్టిందంట. రారా తొందర రారా. ఆల్మోస్ట్ అంతా కొనేస్తే ఒక 4 ఉన్నాయి. 4 అయితే తర్వాత అయితే వచ్చుకున్నా. గార్డెన్ క్యారెట్ చెయ్యి కానీ లేచిందో చెయ్యి నరికి పడేస్తాం. ఏంటి నీ బాడీ కదా? ఏంటి వర్షం సెక్యూరిటీతో వచ్చావా? స్ట్రాబెర్రీ మొత్తం అయితే కలెక్ట్ చేస్తా. బ్యాగ్లో అయితే చూద్దాం. ఇలా చేయకు. నీకేంటి డబ్బులు కదా కావాలి, నేను ఇస్తాను. అవునా? చాలా కష్టం డబ్బులు ఇవ్వడానికి దిగుతున్నాను. నేను ఆ ఇంటి కోడల్ని. నువ్వు అడిగినంత డబ్బుని నేను ఇస్తాను. 81 వచ్చినాయి. ప్లీజ్ తప్పు చేయండి. నా దగ్గర డబ్బు స్కెచ్ వేసావా? స్కెచ్ వేసేటైతే ఫోటోలు లీవ్ చేసుకోవాలని చెప్పి పోలీసు వెళ్ళేవాళ్ళు. కానీ నేను అలా చేయాలనుకున్నాను. నేను చెప్పేది మాత్రం లేదు. మొత్తం డబ్బులు తీసుకుని నీళ్ళు పోస్తారక్క. ఎంత అడుగుదా? అది నీకే నష్టం. 288 ఖచ్చితంగా అప్లోడ్ చేసేస్తాను. ఎంత వస్తుంది? 1K. ఇది కూడా పే కొనేద్దాం. ఇది పే కొనేద్దాన్ని. బెర్రీ క్యారెట్
టాయ్స్ అంతా అయితే కలెక్ట్ చేసుకుంటున్నాం. ఆడు మనకైతే కొన్ని గిఫ్ట్స్ ఇస్తున్నాడు. ఇంత పెద్ద సమస్య ఉంది, నువ్వు ఫస్ట్ ఇంట్లో కదా చెప్పాలి. ఎందుకు ఇలా నువ్వే డీల్ చేయాలని ట్రై చేస్తున్నావు? లేదు బాగా ఝాన్సీ అమ్మకి తెలిస్తే చాలా పెద్ద సమస్య అవుతుంది. గిఫ్ట్ల దగ్గరికి వెళ్ళైతే ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. అబ్బో చాలా ఎక్కువ రేట్ వచ్చినాయి. ఇదేంటి నాకు డౌట్. ఐ వాంట్ సెల్ దిస్. ఓకే సీడ్ కదా. మనకైతే చాలా ఇస్తున్నాడు. చాలా మంచిగా అయితే మనకైతే ఇస్తున్నాడు. అబ్బో చాలా ఎక్కువ రేటు. కాసేపు దాచుకుందా గార్డెన్లోకి వెళ్ళి వెళ్ళారిలేడక్క బాబు. నన్ను ఇంటికి వెళ్ళిపోయానా? మీరు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి వచ్చాడు మా ఇంటికి. రాత్ర వాడు చిన్నలు చూసి మా నాన్న తప్పలేదు. నన్ను అడిగాడు ఎలా ఇదంతా వేసారా నిన్న రాత్రి మళ్ళీ లేపమన్నాడు తెలుసా? అన్నం కావాలని. బాంబు చేతులు పట్టుకొని ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ. బాంబు పెట్టి తన్నాం. బాంబు కూడా ఎక్కువైంది. మర్చిపోయారు బాబా. ఇప్పుడు మీ ఫేవరెట్ హార్లిక్స్ లో ఉన్నాయి సూపర్ ఫుడ్స్. పైన మెట్ల మీద కూర్చున్నాడు. వీరబాబు అన్నాడు లేపు అన్నం అడగమంటున్నాడు. ఆర్డర్ పెట్టుకుంటే గంటకు వస్తుంది. నేను ఫోన్ మాట్లాడుతుంటే వాళ్ళ అన్నం అడగమంటున్నాడు. మీ ఇంట్లో ఏమైనా ఉన్నాయన్నాడు. లేదురా మా ఇంట్లో కూడా ఏం లేదంటే ఫ్రైడ్ రైస్ పంపించాను నేను కూడా. ఇప్పుడు ఇక్కడ పడదా. క్యారెట్ కోకోనట్ అంట. ఇదిగో నా డబ్బు లోపలికి వెళ్ళిపోతుంది. నాకు లోపల పేర్లు మడత పడిపోతున్నాయి అయ్యా. ఐ వాంట్ సెల్ దిస్. ఒక దానికి 25. పడుకున్నారు కదా అని చెప్పి ఇంకా ఇప్పుడే కదా పడుకున్నారు. పొద్దున్న ఎక్కిపోయింది కదా అక్కడ అమ్మాయి లేదా అంటే రేపు మనం టిఫిన్ వేస్తాడేమో అనుకుని చూసాను. తొందరగా 6కి వేస్తాడు. 5 ఆర్డర్ ఉందంట. 6కి వేస్తాడు. ఈ 4కి ఆర్డర్ ఇప్పుడు కష్టమేరా. ఇది ఇప్పుడు ఏళ్ళు అడుగుతా. ఏమవుతుంది ఇంట్లో పని మీద వచ్చి నెయ్యి ఉందంట. కొద్దిగా అన్నం పెట్టింది. 123. కొద్దిగా చెప్పిందే 10 సార్లు చెప్పేసరికి అడిగాడు ఏంట్రా వాడు తాగేసి ఉన్నాడా. రాయదేనా అది పైకి వచ్చాడు తినేసి బాగానే ఉన్నాడు. సెలైన్ ఎక్కించుకున్నాడు. ఆడు బాగానే ఉన్నాడు. ఏం బాబాయ్ తీసాడు బాబాయ్ తట్టుకోలేకపోయాడు. నువ్వు ఉండాల్సింది అనుకుంటావా ఇదైతే ఎంత ఉందో వెళ్ళి ఏంట్రా ఈ జాతర ఏంట్రా వెళ్దాం పదరా అంటే ఏదో ఉంటావా ఉండవా ఉంటావా ఉండవా. ఇంత పెద్ద సమస్య ఉంది, నువ్వు ఫస్ట్ ఇంట్లో కదా చెప్పాలి. నువ్వే డీల్ చేయాలని ట్రై చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు వర్షం ఒకేలా ఝాన్సీ అమ్మకి అంటే
గాయస్ మనమైతే ఇప్పుడు చాలా మనీ ఫస్ట్ ఎపిసోడ్లో మన దగ్గర 10K అయితే వచ్చినాయి. సీడ్స్ ఒకటి ఇప్పుడైతే మనం కొనుక్కుందాం. ఏమన్నా కొత్త చేయాలి. నో స్టార్ క్యారెట్, ఇది ఒక్కటి ఉంది క్యారెట్ సీడ్. ఇలా డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే అడుగుతూనే ఉంటాను. ఇప్పుడు ఏం చేయాలి బంగారి? నువ్వు అడిగినంత డబ్బులు ఇవ్వాలి. లేదంటే వాడు చెప్పినట్టు చేస్తాడు. నేను ఇందాక వాడి తోలు తీసేసాను. కానీ వాడి వెనక 5 మంది ఉన్నారు. మనం ఇద్దరం అమ్మాయిలు. మనం ఇద్దరిని ఏం చేయలేం కదా, అందుకే వదిలేసాను. సరే నీ డ్రైవ్ చేయి. ఎన్నుకోవాలి ఏంటి కొమ్మల పెరుగుతున్నాయి. ఉంది 1.7K. ఇప్పుడు గార్డెన్లోకి వెళ్ళైతే మనం టూల్స్ అయితే ఈరోజు కంపెనీలో కొత్తగా ఏదో కనిపెట్టినట్టున్నారండి. ఇవి చాలా ఎక్కువ వస్తున్నాయి, కానీ మనకైతే ఇందాకలాగా ఆడిచ్చినట్టు గిఫ్ట్ ఎవరు ఎట్లా వాళ్ళ షాప్లో కూడా అన్ని రీస్టాక్ అవ్వట్లా. ఏంటా బాగా ఏమని తెలుసా, టింగ్ ఎగురుకుంటే ఇంటికి వెళ్ళిపోతుందంట. రావట్లా ఫోన్ ఖర్చు, బట్టకాయలు, డింగులు ఏమో ఏదండి ఇది కనెక్ట్ వైఫై పోయింది గైస్. కిచర్ బకర్ కంపెనీలో కొత్త కనిపెట్టింది. వీడియో మళ్ళీ అయితే రీకనెక్ట్ అవుతాం. యూ హ్యావ్ జాయిన్డ్ గోకు. మళ్ళీ లాస్ట్ వచ్చింది. ఏంటి రోబోట్స్ సెల్ అవ్వండి. సెల్ మైన్ వండి గార్డెన్, టొమాటో, ఈ స్ట్రాబెర్రీ, టొమాటో ఇక్కడ ఇలా వేరే ప్లాంట్ మనం ఏదో పెట్టినట్టు గుర్తే. ఇలా క్యారెట్ ఇక్కడ అయితే బాగా అన్నాడంతా వచ్చేటప్పుడు ఆయన మ్యాటర్ తెలియదు కదా.
స్ట్రాబెర్రీ, కిస్మిస్ బెర్రీ, మీ అమ్మ బాధ్యత మీ అమ్మ చూపించాల్సిందే దాకా నా వల్ల అంటే పక్కదా మీ ఊళ్ళ బాధ్యత చూపించాలి అంతే. బ్లూబెర్రీ. ఏంటి వెదర్ ఏంటి చేంజ్ అయిపోయింది, రెయిన్ అయితే అయింది వెదర్. అన్నీ స్పీడ్గా అయితే గ్రో అవుతున్నాయి. వెదర్ అయితే ఫుల్ అంత గ్రీనీ. సాయంత్రం వెళ్తున్నావా ఖర్చు పెట్టి నిద్రొస్తుందా? వాళ్ళ అమ్మ తీసుకెళ్తాను అనేసరికి చూడు నేను వెళ్ళను హాస్పిటల్ చేసుకోవాలి. 8 million. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సాయంత్రం రెడీ అయ్యిండు హాస్పిటల్ తీసుకెళ్తా అనిందంట. మరి నా వెళ్తున్నావా? 4K అయితే ఒకటైతే వచ్చింది. నేను వెళ్ళను, నన్ను ఎవరు హాస్పిటల్ తీసుకెళ్ళొద్దు, నన్ను రండి అని పద్దాకి ఇచ్చారంటే ఖర్చు పెట్టి కొలిసేసుకుంటాను అన్నాను. వదిలేసి వాళ్ళ అమ్మ తీసుకెళ్తాను అవకాడో అంట. స్టేటస్ కొన్నాను స్టేటస్లు పెడుతుంది. అసలు ఆ వయసుకి ఆమె స్టేటస్ ఏంటి? ఇన్స్టాగ్రామ్లో నుంచి ఫేస్బుక్లో నుంచి స్టేటస్లు పెడుతున్నారు. చాలా అయితే వచ్చినాయి. కొత్త ఈ సీడ్స్ అయితే వచ్చినాయి, అవి తీసుకున్నాను. ఆ టయానికి ఇది కూడా ఏం కూడా కుదరలేదు అన్నాడు. ఇంకా ఆ టయానికి అన్నారు అంటే వీళ్ళు పడ్డ వీళ్ళు చూడే ఎన్ని రోజులు వాళ్ళ అమ్మకి అప్పుడే తెలుస్తుంది. ముందే చెప్పాను మీరు వెళ్ళలేదు. అందుకే నేను పెట్టా స్వయంగా పాటించండి. I want to sell my inventory. ఉచితంగా పంచడం 2.5 చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో అని చెప్పారు. నేను పెట్టా అంతే కదా. 44K. ఇవి కూడా ఏంటంటే నెంబర్ నుంచి మెసేజ్లు వచ్చినాయి. ఏది కొరియా వాళ్ళు మనకేం తెలిసి ఏది నిషు నేను పెట్టాను. ఇవన్నీ నాకు తెలీదు. ఏంటో ఎమర్జెన్సీ అంబులెన్స్ పిలిపించి తీసుకెళ్ళి గార్డెన్ తొందరగా వెళ్ళాలి. ఆడికి వెళ్ళగానే నేను చూడను, నేను చూపించుకోను అన్నాను. అక్కడ నరసి తిడతారు. సరే నరసి తలాక పక్కన వెళ్తారు. అమ్మా మేము హాస్పిటల్ కదా మాకు స్టాక్ అయితే రీస్టాక్ అయిందంతా. ఇదే మంచి సమయం, చాలా కొనేసుకోవాలంట. అన్ని సెల్ చేసి చాలా కొనుక్కోవాలి. ఏమంటే అక్కడికి వెళ్తే ఫోన్ వాడను తినేసి నేను అడుగు ఏరా ఫోన్ వాడతాను. నేను అక్కడికి వెళ్తే ఫోన్ వస్తే ఎత్తి మాట్లాడతాను అంతే. ఇది కొన్నా ఒకటి, అది ఆల్రెడీ ఉన్నాయి. టొమాటో గార్డెన్. అలా కాదు, నేనేం చూసాను పొద్దున్న ఇవన్నీ ఏంటంటే అయ్యి అని చెప్పి చూసా. ఈ గ్రూప్స్ ఓపెన్ చేసి ఏమేమి గ్రూపులు ఉన్నాయో నా దగ్గర ఇవన్నీ ఫార్మసీ అప్పుడు మనం షాప్ పెట్టి ఇవన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చాను అంతే. నేనేం చేయలేదు. 10ంటికి నేను కళాయి దగ్గర ఉన్నా. 10ంటికి నేను కళాయి దగ్గర ఉన్నా. ఏంటంటే ఏంటో ఓపెన్ అయిపోయింది. చాలా అయితే వచ్చినాయి. డీపీ మార్చి ఫస్ట్ ఏమో మరి నాకు తెలియదు. సెల్. I want to sell my inventory. Seeds. అన్నీ నా గురించి పెట్టాను. ఆడపడుచులు అందుకే నేను ఒకటి కొనేసాం ఆల్రెడీ. కలుపు దగ్గర పెట్టింది. ఇక్కడ ఏం పెట్టా గుర్తులేదు. అవకాడో, ఇక్కడ వాటర్ మిలన్, పుచ్చకాయ,
సెల్ నాకు తెలుసు ఆ డైలాగ్ వస్తుందని నేను ఊహించా. 1.6 గార్డెన్ దానికి కట్టింది 6,000. నెల కట్టుకుంటా 6,000 పెట్టుకున్నా, నెలకు 4,000 కట్టుకుంటే నాకు ఇబ్బంది ఉండదు. నాకైతే 2.301K. పెట్టి పెడతా. హాస్పిటల్ అదే చైనీస్ భాష అది మనకి గూగుల్ అడగాలంట. లింక్ ఓపెన్ చేయమాట. అసలు అవి నాకు తెలియదు దినేష్. అవి డిలీట్ చేస్తా కుదరదండి. మరి ఎందుకు మనకి ఫోన్లో డిలీట్ చేసిస్తా పని అయిపోద్ది కదా. డిలీట్ చేసే సెల్ 1.7 దాంతోనే మనం పిల్లలు ఇలాంటి అదొకటి సెల్మెంట్ లాస్ట్ అయితే వచ్చింది క్లైమ్. షాప్లో రోబక్స్ పెట్టా. మన దగ్గర అయితే రోబక్స్ ఇదిలో గార్డెన్ ఏంటిది ఇది? అన్నం వేసిందంటే అది నీళ్ళు బయట కారం తిన్నావా స్టాటస్? బండి స్టాటస్ తిన్నావా? ఇష్టం లేదు కదా, డిలీట్ చేస్తుందా? ఏ? ఏందిరా గైస్ మనకైతే పెద్దది ఇది వచ్చింది. ఇది సెల్ హౌ మచ్ రాట్ 48. ఐ వాంట్ టు సెల్ మై ఇన్వెంటరీ మన కాలేజ్ జరగదు. గార్డెన్. ఇది కోకోనట్, టొమాటో. కోకోనట్ ఇక్కడ ఎందుకు వచ్చింది? సర్లే ఎక్కడ చూడలేదు కానీ ఎగ్ అయితే పలుకుతుంది. పెద్ద లేదు ఏదైనా వాడదు. ప్లేస్ లేదు. మీ ఫ్రెండ్స్ ఫోన్లు చేయండి. జగదీష్ గారు ఏంటి వాళ్ళందరూ ఆడేది ఏంటంటే రెండో తిన్నావా? గైస్ ఇక్కడైతే ఎగ్ అయితే ఉన్నాయో కొన్న పెట్ ఎగ్. షోమి ఎగ్ షాప్ అయితే పర్టికులర్గా తెలుసు. 50K 150K అవసరమా? వేరు 50K. మిలియన్స్ ఇక్కడ ఏకంగా. ట్రావెల్ టు ద ఫార్మర్స్ మార్కెట్. తింటున్నావా దినేష్? You are not ready yet. You need to have entered least 100. మెసేజ్ 1 million చల్లగా రక్షించి రాగా అని పెట్టాలి. వాళ్ళేంటో ఎవరెవరో మనకి మన గార్డెన్లోకి అయితే మనమైతే అంత చూసుకుందాం. అందుకనే అది పెట్టాను నేను ఆ స్టేటస్ పెడతాను తప్పుందా దినేష్? విన్నావా? నేను ఇంకా చదివి వినిపించింది. చూశాను కూడా. చూసావా? అంతే కదా, మనం స్వయంగా పాటించే నీతిలో అవతల వాళ్ళకి సజెషన్ ఇవ్వకూడదు కదా. అది కరెక్ట్ కాదు కదా. పెట్టుకైతే పెడుతుంది. ఎవరున్నారు ఇక్కడ ఆడేవాళ్ళు? అరే ఏడ్రా విజ్జి పనిమాల హౌస్ ఆడుతున్నారా లేదా? నేను వస్తాను.
నువ్వు కూడా అప్పు లేకుండా అక్కడికి సెల్ ఐ వాంట్ సెల్ మై ఇన్వెంటరీ 5.కి అయితే వచ్చినాయి 5.కి అంత మంచి క్యారెక్టర్ ఉన్న మనుషులు ఎవరు లేరు ఇక్కడ. ఓపెన్ మన ఆవిడ మన దగ్గర అయితే 10 ఉన్నాయి. చేయకూడదంట. అంత మంచి మనుషులే క్యారెక్టర్ ఉన్న మనుషులు ఎవరు లేరంట. దిస్ వివేకా దగ్గర నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టా. వివేకా పెట్టాడు అది స్టేటస్. గుడ్ బై. లైఫ్ తీసుకుంటే లైఫ్ అంతా Where can I get me coins? Pollinate your plants, convert them into honeycombs. చెడు లోపలికే పోతుంది. హనీ కాయిన్స్ కాయిన్స్ మన దగ్గర 10 కాయిన్స్ ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నాను? వీడియో తీసుకుంటున్నాను. ప్రాఫిట్ ఉందిగా మరి ప్రాఫిట్ అనేది చాలా నష్టం అయితే నేనేం చేశాను? అన్న చేసి నాకు అర్థం కాదా? ఆ ఫోటో గైస్ ఇక వీడియో అయితే ఎంటర్టైన్ చేస్తున్నాం. వీడియోని అయితే ఎంటర్టైన్ చేస్తున్నాం. దిస్ బాయ్ బాయ్. లైక్